మూవింగ్ ఆన్, రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంలో అటు వైసీపీ నేతలు ఇటు కూటమి నేతలు పోటాపోటీగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం దుమారం రేపుతోంది. మద్యం మత్తులో ఆమెను కారుతో ఢీకొట్టిన నిందితుల్ని కొంతమంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలతో అగ్గి మొదలైంది. దీనికి అదే స్థాయిలో కూటమి నుంచి స్పందన రావడం రచ్చకు దారితీస్తోంది. ఈ అంశంలో కూటమి నేతల్ని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఘటన జరిగిన 3 రోజుల దాకా నిందితులపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇంత ఘోరం జరిగితే స్థానిక ఎమ్మెల్యే దీని ఒక సాధారణ ఘటనగా చెప్పుకొచ్చారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదంటున్నారు కూటమి నేతలు. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుదామనుకునే వారి ఆటలు సాగబోవన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే బయటకు వచ్చి అతను చెప్తాడు, ఇది కేవలము మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్. అతను చెప్తున్నాడు చూడండి, అందులో కూడా క్లియర్గా ఉంది. ఇది కేవలం అంట. ఏమయ్యా, ఒక మనిషి ప్రాణము పోతా ఉంటే ఇది కేవలము మద్యం మత్తు అంటావేంటి? నీకేమన్నా బుర్రుందా? అంత అతి కిరాతకంగా తలపై నుంచి కారు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతే అది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుని పోలీసు శాఖ స్పష్టం చేసిందండి. అసలు నువ్వెవరు? పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన మెసేజ్లు నీ ఆఫీషియల్ పేజ్లో పెడతావా? నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది, ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తప్పకుండా కోర్టుకు కూడా వాళ్ళని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి అడిగారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయిస్తారు, ఫోన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయో చూస్తారు. ఎవరు ఇంటర్ఫేర్ అయ్యారన్నా తప్పకుండా వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. వాళ్ళకి కఠినమైన శిక్షలు పడేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, అర్థం చేసుకోవాలి. తండ్రే చెప్తా ఉన్నాడు, రాజకీయం చేయొద్దన్న, రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తానంటే అతను మానసిక రోగి కింద తయారవుతా ఉన్నాడు. ఎవరిని కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. వెరీ ఫేర్ అండ్ క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరిపైన చర్యలు ఉంటాయి. నిందలు వేస్తున్న వారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు న్యూస్ వేస్తున్న వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం స్పందించింది. 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చిన అమ్మాయిని తేలేం, తల్లి బిడ్డను తేలేం కుటుంబానికి. కానీ చర్యలు సరిగా తీసుకున్న తండ్రి కూడా ఇవాళ ప్రకటించే స్థాయిలో ఉన్నారు. దాన్ని రెచ్చగొట్టడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ప్రయత్నం చేసినా సాగేది కాదు. ముందే చెబుతున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ వాళ్ళు కూడా ఏదైతే అమ్మాయి చనిపోయింది కనుక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడం, మెడికల్ బిల్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం. వాళ్ళ చంద్రబాబు గారు మమ్మల్ని అందరితో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు 2-3 కాల్స్ తీసుకున్నారు అందరితోటి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మనం తెలియాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. దోషులు శిక్షించబడాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించబడాలి. వాళ్ళ వెనకమాల ఎవరున్నా సరే, ఏ పార్టీ ఆ పార్టీ మాకు అనవసరం. మా ప్రతినిధి సత్య మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సత్య, 2 తాగుబోతులు కళ్ళు నెత్తికెక్కి ఒక అమాయకురాలి ప్రాణం పోవడానికి కారణమయ్యారు. వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి. కేసు స్ట్రాంగ్ గా ఉండాలని హత్యాయత్నం సెక్షన్ కూడా యాడ్ చేశారు. ఒక పక్క ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఈ పొలిటికల్ పార్టీల మధ్య ఈ రచ్చ ఎందుకు మొదలైంది? ఏ కారణంగా మొదలైంది? అంటే మొదటి నుంచి కూడా ఇరు పార్టీలకు సంబంధించిన వారు స్పందిస్తున్నారు. అయితే ఇటు మాజీ ఎంపీ మార్గాని భరత్ అయితే మాత్రం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి ముందు పోలీసులు దీన్ని లేటుగా స్పందించారు. రాజమండ్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలని కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఘటన జరిగిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారా, లేదంటే ఎక్కడికైనా పంపించేశారా? కారులో ఉన్నటువంటి కొన్ని నెంబర్ ప్లేట్స్ తీసేయడం, అక్కడి నుంచి మొత్తం ఇదంతా మొదలైంది. దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ కూడా 6వ తేదీనే ఎందుకు అరెస్టు చూపించాలి? మొదట 3వ తారీఖున ఇదంతా ఘటన జరిగిందంటూ కూడా మాజీ ఎంపీ భరత్ కూటమి నేతలను ప్రశ్నించారు. అలాగే హిట్ అండ్ రన్ కింద స్థానిక ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు? దీనికి సంబంధించి ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. హిట్ అండ్ రన్ కింద ఎందుకు ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు? ఇందులో కావాలని ఉద్దేశపూర్వకంగా గుద్దారు. అందులో సెక్షన్లు కూడా మార్పు చేయడానికి మొదటే దీన్ని హత్య కేసు కింద సెక్షన్లు వేయాలి, కానీ సింపుల్గానే ఒక స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా కూడా సెక్షన్లు వేశారంటూ కూడా భరత్ ఆరోపించినటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే మళ్ళీ కూటమి నేతలంతా కూడా నిన్న కూడా మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రియాంకకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడారు. ఈ రోజు కూడా స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసుతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్థానిక ఏదైతే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తోటి బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ నేతలంతా కూడా ప్రియాంక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది? స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పారు, తండ్రితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు తన కూతురి కోసం తండ్రి చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సొంత కొడుకులాగా నేను డాక్టర్ని అవుతాను, ఎందుకంటే తన పెద్ద కుటుంబం అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ కుటుంబంలో ఎవరు కూడా డాక్టర్ కాలేకపోయారు, కానీ ప్రియాంక డాక్టర్
డాక్టర్ అవ్వాలనుకుని ఎంతో బాగా చదువుకున్నటువంటి కూతురు ఇలా అయిపోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి కూడా ఇదంతా విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. అలాగే నారా లోకేష్ కూడా స్పందిస్తూ ఉన్నారు. కుటుంబానికి ఆసటగా ఉండండి, అందుకే వెంటనే 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు అక్కడ ఆసుపత్రి ఖర్చులు, అలాగే మళ్ళీ జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం నుంచి కూడా ఒక 20 లక్షలు కూడా ఎవరో అభినందన అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. గోరెట్ల బొచ్చయ్య చౌదరి కూడా దీన్ని స్పందించారు. ఏదైతే 3 రోజుల తర్వాత ఎందుకు దీన్ని బయటకు మొదటి రోజే ఎందుకు దీన్ని బయట పెట్టలేకపోయారనేది కూడా స్థానిక రూరల్ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక పక్క మాజీ ఎంపీ వైసీపీ నుంచి ఈ ప్రియాంక మృతికి సంబంధించి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ఉండాలంటే దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రియాంక తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యేకు అలాగే టీడీపీ నేతలు చెప్పిన నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళ మొబైల్కి సంబంధించి ట్రేస్ చేసి ఇంతకుముందు ఘటనకు ముందు ఎవరితైనా మాట్లాడిన తర్వాత ప్రమాదం ఈ రకంగా జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా అంతా కూడా నిష్పక్షపాతంగా కూడా జరిగింది అంటూ కూడా స్థానిక కూటమి నేతలు చెప్తుంటే నిష్పక్షపాతంగా జరగలేదని మరి మాజీ ఎంపీ భరత్ అయితే ఆరోపించారు. ఇరువురు ఆరోపణలు చేసుకున్నప్పటికీ ఏదైతే ప్రియాంక కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా శిక్షలు ఉంటాయనేది మాత్రం కూటమి నేతలు సమాధానం చెప్పారు. రైట్ సత్య, థాంక్యూ.